హైదరాబాద్ మహానగరంలో అడుగంటుతున్న భూగర్భ జలాలు జనాలను కలవరపెడుతున్నాయి. వందల నుంచి వేల అడుగుల్లోకి బోరుబావులు తవ్వినా వేసవి వచ్చిందంటే చాలు నీళ్ళ కష్టాలు తప్పడం లేదు. వంట దగ్గర నుంచి స్నానాల వరకు జలమండలి సరఫరా చేసే నీటిపై ఆధారపడాల్సిన పరిస్థితులు పలుచోట్ల నెలకొంది. అయితే అలాంటి నీటి తిప్పలు మా కాలనీలో లేవు అంటున్నారు ముషీరాబాద్లోని కాలనీవాసులు. మండు టెండర్లో సైతం బోరుబావుల్లో నీరు పుష్కలంగా ఉండడంతో నీటి కొనుగోలు చేసే అవసరం తమకు లేదని ధీమాగా చెబుతున్నారు. ఇంతకీ వారు చేసిన పనేంటి? ఆ కాలనీలో ఉన్న బోరుబావుల్లో ఎందుకు పుష్కలంగా నీరుంది అనేగా మీ సందేహం? ఒక్కసారి ఈ కథను చూడండి. సంపాదించే ప్రతి రూపాయిని పొదుపు చేయకపోవచ్చు, కానీ కురిసే ప్రతి చినుకును పొదుపు చేస్తే తరతరాలకు తరగని సంపదగా మార్చవచ్చని నిరూపిస్తున్నారు ముషీరాబాద్లోని పద్మశాలి కాలనీ వాసులు. నీటి ఎద్దడి పోరాటంలో గత 27 ఏళ్లుగా ఏటికేడు విజయాన్ని అందుకుంటూనే ఉన్నారు. నగరమంతా నీళ్ల కోసం కలవరపడుతుంటే ఇక్కడి వారు ఏమాత్రం చింత లేకుండా ఉంటారు. ఇప్పటి వరకు ఈ కాలనీకి ఒక్క వాటర్ ట్యాంకర్ కూడా రాలేదంటే అతిశయోక్తి కాదు. ఇంట్లో ఉన్న బోరుబావుల్లో సమృద్ధిగా నీరు ఉండడంతో పద్మశాలి కాలనీ ప్రజలు మండు వేసవిలోనూ హాయిగా జీవిస్తున్నారు. ఇందుకు కారణం అక్కడి వారి ముందు చూపే. ఇంటింటికి ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకుని తమ ఇళ్లపై పడిన ప్రతి వర్షపు చినుకును వాటిలోకి మళ్లిస్తూ భూగర్భంలో జల సంపదను పెంచుతున్నారు. వాళ్ల ఇళ్లకే పరిమితం కాకుండా సాటి మనుషులకు కూడా నీళ్ల కష్టాలు దరిచేరకుండా చూసుకుంటున్నారు. 2000 జనాభా, 144 భవనాలు, 500 కుటుంబాలున్న పద్మశాలి కాలనీలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతను నిర్మించుకున్నారు. పక్కా ప్రణాళికతో ఇంకుడు గుంతలు నిర్మించుకోవడమే కాకుండా ఏటా వాటి నిర్వహణ బాధ్యతలను అక్కడున్న పద్మశాలి సంక్షేమ సంఘం చూసుకుంటోంది. వర్షాకాలం ముందే వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, చెత్తా చెదారాన్ని తొలగించడం, ఒకవేళ నీరు ఇంకని పరిస్థితుల్లో మరోసారి పూర్తిగా తవ్వి క్రమ పద్ధతిలో నిర్మించుకోవడంతో ప్రతి వర్షాకాలం ఇంకుడు గుంతలు మంచి ఫలితాలనిస్తున్నాయి. ఇళ్లపై పడిన నీరంతా వాటిలోకి వెళ్లేందుకు రూఫ్ టాప్ నుంచి పైప్ లైన్లను అమర్చడంతో ప్రతి బొట్టు భూమిలోకి ఇంకుతోంది. ఫలితంగా సమీపంలో ఉన్న బోరుబావులు అడుగంటిపోకుండా 365 రోజులు జలకళను సంతరించుకుంటున్నాయి. 1998లో BHEL ఇంజనీర్ రాజపేట ఆంజనేయులు ఈ కాలనీలో ఇంకుడు గుంతలకు శ్రీకారం చుట్టారు. వృత్తిరీత్యా వివిధ ప్రాంతాలను సందర్శించినప్పుడు అక్కడి ప్రజలు నీటి కోసం పడుతున్న కష్టాలను చూసి ఆంజనేయులు చలించిపోయేవాడు. తమ కాలనీలో కూడా బోరుబావులు అడుగంటిపోవడాన్ని చూసిన ఆంజనేయులు తన ఇంటి నుంచే ఇంకుడు గుంతలు తవ్వడం మొదలుపెట్టాడు. కాలనీ వాళ్లను ఒప్పించి మొదట 5 ఇంకుడు గుంతలను తవ్వారు. వాటి వల్ల బోరుబావుల్లో నీరు ఉబికి రావడం చూసిన మిగతా కాలనీ వాసులు కూడా తమ ఇళ్లలో ఇంకుడు గుంతలు నిర్మించుకున్నారు. ఫలితంగా నీటి ఎద్దడి సమస్య తలెత్తకపోవడంతో ఈ కాలనీ వాసులు హాయిగా జీవిస్తున్నారు. అప్పుడప్పుడు ఎండాకాలంలో చాలా మందికి బోర్ ఎండిపోయి చాలా ప్రాబ్లం అయ్యేది. ట్యాంకర్స్ అట్లా వేయించుకునేవాళ్ళు. ఇప్పుడు మా గల్లీలోకి అసలు ట్యాంకర్లు అంటూ ఎప్పుడు రావు కూడా. ఇప్పుడు బోర్ వాటర్ అంతా కొంచెం ఉప్ప నీరుగా ఉండేది, హార్డ్ వాటర్ లాగా ఉండేది. కానీ ఇప్పుడు వాటర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. బట్టలు ఉతికినా, వంటలు వినాయక నిమజ్జనము అప్పుడు వంటలు అవి చేసినా కూడా మేము బోర్ వాటరే వాడుకుంటాం. స్పెషల్గా ట్యాంకర్స్ అవన్నీ ఏమి తెప్పించుకోమని. ఆ వాటర్తో అన్నం కానీ తొందరగా ఉడుకుతుంది, కలర్ కూడా చేంజ్ అవ్వడం అట్లాంటిది ఏమి ఉండదు. సో ఇంకుడు గుంతల వల్ల మాకు అంతా మా కాలనీ వాళ్ళందరికీ కూడా చాలా ప్రాఫిట్ అయిందండి, లాభమైంది. నిలకడగానే వర్షాకాలంలో ఇంకా హైగా వచ్చేస్తుంది. తొందరగా బోర్ వేయంగానే తొందరగా ఎక్కిపోతుంది. 100 వరకు వేసుకున్నాం అంతే, 100-150 వరకు వేస్తున్నాము. అయినా మాకు వాటర్ ప్రాబ్లం ఇప్పుడు కూడా ఏం వాటర్ ప్రాబ్లం లేదు. అసలు పైనుంచి పడే వర్షం నీళ్ళు మొత్తం ఆ ఇంకుడు గుంతలోకి వెళ్ళేవి. అసలు ఒక్క చుక్క కూడా బయటకు వెళ్ళకుండా ఎంత వర్షం పడినా హెవీ రెయిన్ రాని మొత్తం అందులోకే ఇంకిపోతాయి. ఇంకోటి ఏంటంటే మన బోర్వెల్ రీఛార్జ్ కాకుండా చుట్టుపక్కల ఉన్న బోర్స్లో కూడా ఒక ఇంకుడు గుంత నుంచి ఇంకా స్ప్రెడ్ అవుతా వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళందరూ కూడా రీఛార్జ్ అయినాయి. ఇంకా మేము ఎప్పుడు కూడా ట్యాంకర్లు తెప్పించుకునే అవసరం మాకు పడలేదు. ఇంకోటి ఏంటంటే ముందు మేము వంటకు పనికొచ్చేటి కాదు వాటర్, అట్లాంటిది ఇంకుడు గుంతలు వేసుకున్న తర్వాత మాకు వంటకు కూడా పనికొచ్చేటట్టు తాగడానికి కూడా యూస్ఫుల్గా ఉన్నాయండి. 27 ఏళ్లుగా యజ్ఞంలాగా ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆంజనేయులు తమ కాలనీలోనే కాకుండా నగరంలో ఎక్కడ ఇంకుడు గుంతల కార్యక్రమం చేపట్టినా తమ సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి ముందుంటారు. వర్షపు నీటిని డ్రైనేజీల్లోకి మళ్లించకుండా వాటిని సంరక్షిస్తే భవిష్యత్ తరాలకు ఎనలేని సంపద ఇచ్చిన వారమవుతామని చెబుతున్నారు. వాటర్ ట్యాంకర్లకు వెచ్చించే నగదుతో ఇంకుడు గుంతలు నిర్మించుకుంటే నీటి కష్టాలను అధిగమించవచ్చని సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులోని పలు ప్రాంతాల్లోనూ ఆంజనేయులు అక్కడి అధికారులకు తనవంతు సహకారాన్ని అందిస్తుండడం విశేషం. చాలామంది ఇల్లు బోర్లు ఎండిపోయేసరికి, నీళ్ళు సరిగ్గా రాకపోయేసరికి ఏం చేశారంటే దానికి పరిష్కారం కనుక్కుందాము ఇట్లా కానీ ఒక 5 ఒప్పించగలిగాం ఫస్ట్. అప్పుడు ఒక్కొక్క ఇంకుడు గుంత 565 రూపాయలు అయింది ఫస్ట్ ఇంకుడు గుంత. మా పక్కింట్లోనే ఎండిపోయిన బోర్వెల్ రీఛార్జ్ అయింది 2-3 వర్షాలు రాగానే. అది చూసి అందరూ ఇంకా ముందుకు వచ్చేస్తే హ్యాపీగా అది కంటిన్యూ చేస్తూ పోయాము. చాలామంది వచ్చారు. కాలనీలో దాదాపు 70% ఇళ్లలో ఇంకుడు గుంతలు ఉన్నాయి.
అయితే ఇంకుడు గుంతతో అడ్వాంటేజ్ ఏంటంటే మన బావిలో మన ఇంటిపైన పడిన వర్షం మన ఇంట్లో ఇంకిస్తే బోరుకు 5 నుండి 7 ఫీట్ల లోపల ఇంకిస్తే కనీసం 3-4 ఫీట్ల గ్యాప్ కూడా ఉండాలి. అవి మన బోరుకు ఊట కలిగిస్తుంది. ఆ ఊట వస్తే ఏమవుతుందంటే మన బోర్ ఎప్పుడు వాటర్ను లాక్కుంటూ ఉంటుంది. దానికి ఎవ్రీ ఇయర్ దీన్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీకు ఇల్లు ఉంది అంటే, సొంతం ఇల్లు ఉంది అంటే ఇంకుడు గుంత ఉండాల్సిందే. అది మన కాన్సెప్ట్. ఇంకుడు గుంతల్లోకి వర్షపు నీటిని మళ్లించడం వల్ల బోరు బావుల్లో నీరు సమృద్ధిగా ఉండడమే కాకుండా భూమి పొరల్లో ఉన్న ఉప్పు నీరు కూడా మంచినీరుగా మారిందని, ఆ నీటితోనే స్నానాలు వంటలు చేసుకుంటున్నామని పద్మశాలి కాలనీ మహిళలు చెప్తున్నారు. తమ కాలనీలో ఎక్కడ బోరు వేసినా 100 అడుగులలోపే నీరు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 27 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా ఇంకుడు గుంతలను సరైన పద్ధతిలో నిర్వహించుకోవడం వల్లే ఈ ఫలితాలు వస్తున్నాయని చెప్తున్నారు. రెయిన్ వాటర్ మేము ఇంకుడు గుంతలకు ఇస్తున్నాం కాబట్టి మాకు అటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇటువంటి ప్రోగ్రామ్ ఇక్కడ ఈ కాలనీలో చేసినటువంటిది ప్రతి కాలనీలో ఇట్లా చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే వాళ్ళకు కూడా నీటి వేస్ట్ పోతుంది, వేరే రోడ్ పైన పోయి కాలువలకు వెళ్ళిపోతుంది. అలా పోకుండా నాలాలకు పోకుండా వీళ్ళు ఇంకుడు గుంతలు చేసుకుంటే వాళ్ళకు కూడా వాటర్ సేవ్ ఉంటుంది. రేపు రాబోయే తరానికి కూడా నీళ్లు ఉంటాయి భూమిలో. లేదంటే నీళ్ళు వచ్చే జనరేషన్కు వాటర్ చాలా ఎద్దడి అవుతుంది. అలాంటి ప్రోగ్రామ్ చేసుకుంటే మటుకు ప్రతి చోట నీళ్ళు ఉంటుందండి. కాలనీ మొత్తం అందరికీ ఎవరి ఇంట్లో నీటి ప్రాబ్లం ఉన్నా అక్కడ నీరైతే చేరుకుంటుంది కదండి గ్రౌండ్లో నుంచి. ఆ గ్రౌండ్ వాటర్ సేవ్ చేసుకుంటే మటుకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎక్కడైనా కాలనీ నూతన కాలనీ ఉన్నా ఇంకుడు గుంత లేని పర్మిషన్ గవర్నమెంట్ కూడా ఇవ్వద్దు. ఇంకుడు గుంత పెడితేనే వాళ్ళకు ఇంటి పర్మిషన్ కూడా ఇవ్వాలని కోరుతున్నానండి. ఇలా ఇంకుడు గుంతలతో నీటి చింత తీర్చుకున్న పద్మశాలి కాలనీ వాసులు నగరంలోని మిగతా కాలనీలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వర్షపు నీటిని వృధాగా పోనివ్వడం కంటే ఒడిసి పట్టి దాచిపెడితే భవిష్యత్ తరాల జీవనం మెరుగవుతుందని అభిప్రాయపడుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇదే సరైన సమయం. మీరు కూడా పలుగు పార అందుకుని మీ ఇళ్ల ముందు కూడా ఇంకుడు గుంతలు తవ్వడం ఆరంభించండి. వచ్చే ప్రతి చినుకును భూమిలోకి ఇంకించండి.